బీజేపీ యూటర్న్ తీసుకుంది. జగన్ ఓటమిని ఆ దేవుడు కూడా ఆపలేడు. బీజేపీ నిన్న మొన్నటి వరకు టీడీపీతో కలిసేందుకు ఒకంత మొహం చాటేసిన ఇప్పుడు తాజాగా ఢిల్లీ పెద్దలు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు ఢిల్లీలో జరిగిన సమావేశాల్లో టీడీపీ జనసేనతో కలిసి ముందుకు సాగేందుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పొత్తులు ఖరారయ్యాయి. ఇక మిగిలింది సీట్ల పంపకమే. అయితే ఈ పొత్తుల వెనక వ్యూహం ఏంటనేది రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. వాస్తవానికి బీజేపీ స్థానికంగా ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా సదరు పార్టీ పరిస్థితి అన్ని కోణాల్లోనూ అంచనా వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఉన్న సత్తా ఎంత, ఎలాంటి పరిస్థితి ఉంది అనే విషయాలను సమగ్రంగా అవలోకనం చేస్తుంది. ఆ తర్వాతే పొత్తులపై ఒక నిర్ణయం తీసుకునే పద్ధతి విధానం బీజేపీలో ఉంది. తమ అంచనాలో ఏ చిన్న తేడా వచ్చినా వద్దులే అని మొహం మీదనే చెప్పేస్తారు. ఇక ఏపీలో జరిగిన పొత్తుల విషయం ఆలోచిస్తే టీడీపీ జనసేనల కూటమితో కలవడం వెనుక తమకు మేలు జరుగుతుందని బీజేపీ భారీ అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు గత అనుభవాలను కూడా బీజేపీ పెద్దలు నెమరు వేసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యానికి తోడు ఇప్పటి వరకు తమకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరిస్తూ వచ్చిన వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో తడబాటు పడడంతో పాటు ఓటమి దిశగా పయనిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అన్నట్టు ఢిల్లీ పెద్దలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలని జేపీ నడ్డా ప్రధానంగా క్షేత్రస్థాయి రాజకీయాలను అంచనా వేసుకున్నాక అమిత్ షా ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రధాని నరేంద్ర మోడీ గారికి దీన్ని సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించిన తర్వాత బీజేపీ కొంచెం పుంజుకున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఇటు పార్లమెంట్ అటు అసెంబ్లీ 2 ఎన్నికల్లోనూ వైసీపీకి ఎదురు దెబ్బ ఖాయమని తెలుస్తుంది. బీజేపీ నేతలు ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీతో జతకడితే తాము అనుకున్న 400 స్థానాలను రీచ్ అవ్వడం కష్టమవుతుందనే ఆలోచనలో పడ్డారు. పైగా దేశవ్యాప్తంగా వాళ్ళు తీసుకొచ్చే మార్పులకి అన్ని పార్టీల మద్దతు సమగ్రంగా అవసరమవుతుంది. వైఎస్ఆర్సీపీ 2-3 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉందంటూ, అలాంటప్పుడు వాళ్ళు తీసుకొచ్చే బిల్లులకు ప్రతిపక్షాల మద్దతు అవసరమవుతుందని ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. లేకపోతే బీజేపీ తటస్థంగా ఉండేందుకు కూడా అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు గతంలో చెప్పుకొచ్చారు. కానీ వాటంటికి చరమగీతం పాడుతూ కూటమికి రెడీ అయిన బీజేపీ